హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీ సెట్ 2026కు సంబంధించిన ఫలితాలు విడుదల చేయడం జరిగింది. మరి ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ సెట్ ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 ఫలితాలను బీసీ ఆచార్య జిపి రాజశేఖర్ ఆంధ్ర యూనివర్సిటీలో విడుదల చేశారు. మార్చి 28, 29వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30 సబ్జెక్టుల్లో నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 32,779 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 27,075 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,143 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 1,016 మంది పురుషులు, 1,127 మంది మహిళలు ఉన్నారు. ఈ నోటిఫికేషన్ 2025 డిసెంబర్లో వచ్చింది. మరి 2025 డిసెంబర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లో 2,143 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మరి ఎవరైతే 2,143 మంది అర్హత సాధించారో అటువంటి వారు మరి ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసినటువంటి యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు అర్హులు అవుతారు. మనం దానికన్నా ముందు ఒకసారి ఏపీ సెట్ వెబ్సైట్ గమనించినట్టయితే మీరు ఒకవేళ ఫలితాలు చూసుకోవాలనుకుంటే ఏపీ సెట్ కు సంబంధించిన వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. ఏపీ సెట్ వెబ్సైట్ apt.aptonline.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇందులో ఇక్కడ మనకు అప్లికేషన్ అనే దాంట్లో చూస్తూ ఉన్నాం. డౌన్లోడ్ రిజల్ట్, సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ పర్సెంటేజెస్, ఏపీ సెట్ 2025 రిజల్ట్స్ అంటూ చూస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ నేరుగా ఫలితాలు చూసుకోవాలనుకుంటే ఏపీ సెట్ 2025 రిజల్ట్స్ అనేది క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో టోటల్ గా ఏపీ సెట్ కు సంబంధించిన క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నంబర్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు మీ యొక్క ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నంబర్ ఇందులో ఉందా లేదా అనే వివరాలు చూసుకోవడం ద్వారా. లేదు ఒకవేళ మీకు టోటల్ గా మార్క్స్ వైజ్ గా కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ రిజల్ట్ అనే ఆప్షన్ ఉంది. మరి డౌన్లోడ్ రిజల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ అని క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్ విత్ పేపర్ వైజ్ తో సహా మీకు రావడం జరుగుతుంది. మీ ఫోటో అన్ని మీ పూర్తి వివరాలతో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ద్వారా మీ పూర్తి రిజల్ట్ ను మీరు చూసుకోవచ్చు. ఇక సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్, ఎవరైతే క్వాలిఫై కాలేదో అటువంటి వారు ఎందుకు క్వాలిఫై కాలేదు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు సబ్జెక్ట్ వైజ్ గా ఉన్నటువంటి ఈ కట్ ఆఫ్ అనే దాన్ని చూసుకోవడం ద్వారా మరి మీరు సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మనకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ లో ఎంత కట్ ఆఫ్ ఉంది, ఏ కేటగిరీలో జనరల్ కి ఎంత కట్ ఆఫ్, ఉమెన్ కి ఎంత కట్ ఆఫ్, పీడబ్ల్యూడి కి ఎంత కట్ ఆఫ్ అంటూ పూర్తి వివరాలు ఇచ్చారు. మరి ఇక్కడ మనకు చిన్నగా ఉంది. దీన్ని మనం జూమ్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాశారో ఆ సబ్జెక్ట్ కు సంబంధించి మీరు ఏ కేటగిరీనో ఆ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ చూసుకోవాలి. అంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ లోపల ఉన్నట్టయితే మీరు క్వాలిఫై అయినట్టుగా చూపిస్తారు. ఒకవేళ ఈ కట్ ఆఫ్ ని మీరు రీచ్ కాకపోతే మీరు క్వాలిఫై కానట్టుగా మరి ప్రభుత్వం భావించడం జరుగుతుంది. జస్ట్ మనం ఇక్కడ క్వాలిఫై అయితేనే సరిపోదు, మనం కట్ ఆఫ్ కూడా రీచ్ అయి ఉండాలి. మరి ఈ విధంగా మీరు ఏపీ సెట్ 2026కు సంబంధించిన ఫలితాలను ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇక మరోపక్క ఎవరైతే ప్రస్తుతం మరి ఈ ఫలితాల్లో ఉత్తీర్ణులయ్యారో అంటే క్వాలిఫై అయ్యారో అటువంటి వారు మరి ప్రస్తుతం ప్రభుత్వం యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27 అంటూ 1,523 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి వీరంతా కూడా అర్హులవుతారు. మరి అటువంటి వారికి దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 8వ తేదీ చివరి తేదీ ఉంది. కాకపోతే మరి జూన్ 8వ తేదీ చివరి తేదీ ఉంది. దీనికి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా కూడా తర్వాత ఉంటుంది. కాబట్టి వీరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దరఖాస్తు చేసుకోవడానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి అని కోరినట్టయితే మీకు కూడా మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకు ఎప్పుడూ వచ్చేది కాదు, చాలా సంవత్సరాల తర్వాత మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి సెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని భావిస్తారు. కాబట్టి మరి ప్రభుత్వం ఈ ఏదైతే చివరి తేదీ ఉందో ఈ చివరి తేదీని మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసినట్టయితే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీ యొక్క అభిప్రాయం, ఎవరైతే సెట్ క్వాలిఫై అయ్యారో అటువంటి వారు మరి మీకు అప్లై చేసుకోవడానికి సమయం పెంచితే బాగుంటుందా లేదా, ఇటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో
తెలియజేయండి. ఇది ఏపీ సెట్ మరియు యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.